హలో మన యూట్యూబ్ ఫ్యామిలీ, ఇదిగో నా కోడలు నేను. తొలి కార్తీక మాసం కదా, ఇప్పుడు తొలి సోమవారం. మేమైతే కార్తీక మాసం రోజు ఖచ్చితంగా ఇక్కడ ఈ ఏరియాలో అయితే కోనేరు ఉంటుంది. కోనేరు దగ్గర దీపాలు అంటిస్తారు. ప్రతి సోమవారం చాలా గ్రాండ్ గా చేస్తారు ఇక్కడ అండి. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీకైతే ఒకసారి చూపిస్తా. రాజేశ్వరి చూపిద్దామా? ఇప్పుడు లక్ష దీపారాధన అంటే లక్షలలో దీపాలు పెట్టింటారు ఈ ప్లేస్ లో. తర్వాత ఒక వారానికి ఒకసారి ఒక్కొక్కలా పెడుతూ ఉంటారండి. ఇప్పుడైతే ఇలా పెట్టారు. ఇది వచ్చేసి భరతనాట్యం. ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజు నృత్య ప్రదర్శన చేయడానికి ఇక్కడ చాలా రంగరంగ వైభవంగా ఉత్సవం అయితే చేస్తారు ఈ ప్లేస్ లో. ఇలా చూడండి, లక్ష దీపారాధన అయితే జరిగింది. ఇప్పుడు లక్ష దీపారాధనకి మొత్తం చూడండి ఎలా అయితే డెకరేషన్ చేశారో. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఇంకా చాలా బాగా డెకరేషన్ చేస్తారండి. ఇంకా జనాలు లేరు, ఇప్పటికల్లా వెళ్ళిపోయారంటే. ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. వర్షం పడుతున్నందుకు అందరు వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి ఎంత దీపారాజులు కూడా చాలా కొండెక్కిపోయాయి. మధ్యలో వాటర్ ఫాల్ ఎంత అందంగా ఉందో కదా. మా శ్రీశైలంలో చాలా రంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది ఆ మల్లయ్య సన్నిధిలో. ఇక్కడ చూడండి మల్లయ్య ఎంత అందమైన ఈ కోనేరు చూడ చక్కగా ఉంది కదండి. అందరూ చూడండి మన యూట్యూబ్ ఫ్యామిలీ, మీ అందరి కోసం నేనైతే ఇప్పుడు 9 అవుతుంది టైము. ఈ టైంకి అయితే ఇక్కడికి వచ్చాము మేము శ్రీశైలము. వచ్చి మరీ వీడియో తీస్తున్నాను మీ అందరి కోసం. ఇక్కడైతే అందరు కూర్చొని ఇక్కడ భరతనాట్యం వేస్తారు కదండి. అక్కడ వేసిన పిల్లల్ని అంతా ఇక్కడ చైర్స్ వేసుకొని అంతా కూర్చొని అంతా చూస్తూ ఉంటారు. ఇక్కడ చాలా బాగుంటుందండి. వర్షం పడి మొత్తం పాడైపోతుంది. అక్కడైతే దీపాలు కొండెక్కినాయి. ఇక్కడ కూడా అక్కడేమో కోనేరులో పెడతారండి. ఇక్కడ కూడా ఇదిగో ఇలా పెడతారు. ఇక్కడ కూడా పెట్టేస్తారు దీపాలు. రాజేశ్వరి దా. కార్తీక మాసం కానీ చీర మొత్తం నాశనం గైస్. మాదైతే ఇంకా అయిపోయిందండి. పూజ అయితే చేసేసుకున్నాము. నేను రాజేశ్వరి ఇద్దరం వచ్చేసి. రాజేశ్వరి చూడవే, రాజేశ్వరి అయితే ఇంకా హాస్టల్కి వెళ్తుంది నెక్స్ట్ వీక్. ఇంకా మళ్ళీ నా కోడలు వచ్చినప్పుడే మళ్ళీ బయట ఎంజాయ్ చేసేది, తిరిగేది. ఇంకా అమ్ములు ఉంటుంది. ఇంకా అది నేను ఇద్దరమే. ఒక కోడలు అయితే వెళ్తుంది, ఇంకొక కోడలతో ఆడుకోవాలి. ఇంకా అంతే, ఆ కోడలు నేను. ఇదిగోండి వెలిగిపోతున్నాయి చూడండి దీపాలు. ఒక నిమిషం. హలో అండి, చెప్పండి. అమ్మవారి విగ్రహాల ఎలా మొత్తము పెయింటింగ్ చేశారో మొత్తం చూడండి. ఇక్కడ శంకరీ దేవి అమ్మవారు, కామాక్షి దేవి అమ్మవారు, ఇంకా దేవి అమ్మవారు, ఇలా చూడండి చాముండేశ్వరి అమ్మవారు. ఇలా ఒక్కొక్క అమ్మవారిని మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎంత బాగా పెయింటింగ్ తో వేశారో కనిపిస్తున్నాయండి. దగ్గరికి ఇంకా దగ్గర చూడండి. అమ్మవారు అందరినీ పెయింటింగ్ తో ఎంత జోగులాంబ తల్లి, చాముండేశ్వరి తల్లి, బ్రవరాంబ, శ్రీశైలం మల్లికార్జున బ్రవరాంబకాదేవి తల్లి, మహాలక్ష్మి దేవి తల్లి. ఇలా చూడండి ఎంత అందమైన